ఇప్పుడు ఈ మత మార్పిడుల వ్యవహారాలు కావచ్చు, లేకపోతే మైనారిటీల బుజ్జిగింపు కోసం హిందువుల్ని అవమానించడం, వేధించడం కావచ్చు, ఎక్కువ సఫర్ అవుతున్నది రాయలసీమ. మొన్ననే పుట్టపర్తిలో తీవ్రవాది దొరికాడా, నంద్యాలలో పోలీస్ స్టేషన్ తగలబెట్టారా, లేకపోతే వినాయక చవితి ఉత్సవాల మీద రాళ్లేసిన సంఘటనలు ఉన్నాయా? ఈ ఇన్సిడెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయి? నెల్లూరు, కర్నూలు, చిత్తూరు ఇట్లాంటి చోట్ల. అంటే ఇంతవరకు అక్కడేంటి, హిందూ ముస్లింలు గ్రామీణ ప్రాంతాల్లో కలయిక గట్టిగా ఉండేది, ఎవరు అసలు విభజన ఆలోచన ఉండేది కాదు. కానీ క్రమంగా ఈ తీవ్రవాద భావజాలికులైనటువంటి యువతరం పెరిగి, ఎస్డిపిఐ-పిఎఫ్ఐ ఇంపాక్ట్ పెరిగి, హిందువులతో ఒక శత్రుత్వ భావాన్ని ఎక్కువగా అలవర్చుకుంటున్నారు. కడప లాంటి చోట్ల, కర్నూలు లాంటి చోట్ల, చిత్తూరు లాంటి చోట్ల, అన్నమయ్య జిల్లాలో అలాంటి చోట్ల దొరుకుతున్న చూశాక ఓరిని మోడీ లేకపోతే ఏమైపోతాం మనం, బతకనిస్తారనే భయం వచ్చింది ఇవాళ రోజున. ఈ భయానికి కారణం ఏంటంటే మైనార్టీ బుజ్జిగింపు చర్యలు చేసే కాంగ్రెస్ కావచ్చు, లేదా ప్రాంతీయ పార్టీలు కావచ్చు. అదే సందర్భంలో మోడీ అనేవాడే లేకపోతే ఏంటన్నటువంటి ఒక భయాన్ని, మోడీ అనే ఒక భరోసాని, ఈ ఇంపాక్ట్ అక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఒక్కసారి ఆ ఫైల్ వచ్చింది, చిన్నది వినిపిద్దాం ఒకసారి ప్రజలకి, ఎందుకంటే మళ్ళీ మనకి చంద్రబాబు గారు, జగన్ గారు ఎక్కువ తక్కువ అనే మాట వస్తుంది కాబట్టి ఒకసారి. ఇక్కడ మీరు ఇక్కడ వింటే మామూలుగా ప్రధాని వచ్చినప్పుడు విజిల్స్ చప్పట్లు రావడం కామను, కానీ ఇక్కడ ఇందులో మీరు ఆడియో ఉంటే మోడీ మోడీ అని నినాదం. అది మామూలుగా ఏ పవన్ కో జగన్ కో అనేది మనం కామన్ గా వింటాం. కానీ మన ప్రాంతంలో, ఆంధ్రాలో, మన రాయలసీమలో మోడీ మోడీ అని వినడం, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పటి వరకు ఎకనామిక్ సంబంధించి కానీ, జీడిపి గ్రోత్ కానీ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నేను అనేది ఏంటంటే, ఒకటి వందే భారత్ కానీ, ఆపరేషన్ సింధూర్ కానీ, సర్జికల్ స్ట్రైక్స్ కానీ, జిఎస్టీ 2.0 కానీ, ఇవి సాధారణ ప్రజలకు కూడా బాగా కనెక్ట్ అయ్యేది. ఇది అంటే ఇవి ఓకే, కొన్ని ఇప్పుడు మొదలైనవి. ఇప్పుడు అన్నదాత సుఖీభావ పేరు మార్చిన రైతులకు ఇచ్చే దాంట్లో కూడా కేంద్ర భాగస్వామ్యం ఉంటుంది అనేది మొన్నటి వరకు మనలాంటి వాళ్ళకి తెలుసు తప్ప గ్రౌండ్ లెవెల్లో చాలా మందికి తెలియదు. ఇప్పుడు అది తెలియడం, ఇవన్నీ ఒక్కసారిగా మోడీ దేశానికి అవసరం, భారతదేశానికి మోడీ ఉండాలి. ఇది ఇప్పుడు ఆ మార్పు అనేది పబ్లిక్ లో స్పష్టంగా, అది కూడా మన కర్నూలులో కనిపించింది. ఖచ్చితంగా అంటే దేశవ్యాప్తంగా వస్తున్న మార్పు